అందరికీ నా నమస్కారాలండి. బ్లోసమ్స్ అని ఏవైతే టెక్స్ట్ బుక్స్ వచ్చాయో వాటిలో థర్డ్ క్లాస్‌లో పేజ్ నెంబర్ 33 అండ్ 34లో యాడ్జెక్టివ్స్ గురించి చర్చించడం జరిగింది. డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటారు. అంటే వర్ణించి చెప్పే యాడ్జెక్టివ్స్ అంటే. అంటే నౌన్ గురించి చెప్తాయండి ముఖ్యంగా యాడ్జెక్టివ్స్ అనేది. వేరే గురించి చెప్పవు. వెర్బ్స్ గురించి చెప్తే అవి యాడ్‌వర్బ్స్ అవుతాయి. యాడ్జెక్టివ్స్ అనేవి నౌన్ గురించి, నౌన్ యొక్క గుణగణాలని చెప్తూ ఉంటాయన్నమాట. నౌన్ అంటే పేరు. ఇప్పుడు యాపిల్ అనేది ఒక పేరండి. దాని గురించి చెప్తుంది. రెడ్ యాపిల్, ఎర్రగా ఉన్న యాపిల్. ఈ రెడ్ అనేది యాడ్జెక్టివ్ లేదా డిస్క్రైబింగ్ వర్డ్ అనమాట. రెడ్ బదులు స్మాల్ ఉందనుకోండి. స్మాల్ యాపిల్, నౌను యాపిల్ గురించి చెప్తుంది. స్మాల్ అనేది యాడ్జెక్టివ్ లేదా డిస్క్రైబింగ్ వర్డ్ అవుతుంది. రౌండ్ యాపిల్, గుండ్రంగా ఉంది. యాపిల్ అనేది నౌను, రౌండ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఈ విధంగా నౌన్ గురించి ఏవైతే డిస్క్రైబింగ్ వర్డ్స్ ఉంటాయో అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఇక్కడ స్మాల్ ట్రీ అండ్ ట్రీ వచ్చేసి ఏంటి? నౌన్, కామన్ నౌన్ ట్రీలో. స్మాల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ట్రీ కామన్ నౌన్. ఎందుకని? ఏ ట్రీ అయినా ట్రీనే. మల్లె చెట్టు అయినా, గన్నేరు చెట్టు అయినా, ఏ చెట్టు అయినా ట్రీనే. చెట్టు మొత్తానికి ఏదో, లేకపోతే మొక్క అంటారు. మొత్తానికి ఏదైనా పెద్ద వాటిని ఏమంటారు? అండ్ కామన్‌గా వచ్చేసి ట్రీ అనే పిలుస్తూ ఉంటాం. నీమ్ ట్రీనా, లేకపోతే సెపరేట్ ఉంటూ ఉంటాయి కదా! వాటిని స్పెసిఫిక్‌గా కాకుండా మొత్తాన్ని మిక్స్ చేసి చెప్పేస్తాం కాబట్టి ట్రీ అనేది కామన్ నౌన్. ట్రీ అంటే కామన్ నౌనా? ఏ నౌన్ అని కాదు. ముఖ్యంగా ఏందంటే ఇక్కడ నౌన్‌కి ఏ నౌన్ అయినప్పటికి కూడా వాటిని డిస్క్రైబింగ్ వర్డ్ ఏదైతే ఉందో అది యాడ్జెక్టివ్ అవుతుంది. ట్రీ అనేది నౌను. దాన్ని డిస్క్రైబ్ చేసేది బిగ్ అనేది కాబట్టి ఇట్స్ ఎ యాడ్జెక్టివ్ అయింది. ఏ స్మాల్ బేబీ ఈజ్ ఇన్ క్రాడిల్. ఇక్కడ మనం చూసుకుంటే స్మాల్ బేబీ. ఇక్కడ బేబీ అనేది నౌన్ అండి. ఏ బేబీ? బేబీ బాయ్, బేబీ గర్ల్. ఏదైనా ఎవరైనప్పటికీ కూడా బేబీ అనేది నౌను. స్మాల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఏ స్మాల్, ఇది కూడా ఏ కూడా యాడ్జెక్టివ్ కిందకే వస్తాయి. యాక్చువల్‌గా ఆర్టికల్స్ అంటారు. ఏ యాన్ ది డిటర్మైనర్స్ కానివ్వండి, అట్లా ఆ కేటగిరీ కింద మనం యాక్చువల్‌గా ఈ ఆర్టికల్స్ అనేవి యాడ్జెక్టివ్ కిందకే వస్తాయి. అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ కిందకే వస్తాయి కాబట్టి ఏ స్మాల్ బేబీ, ఒకళ్ళున్నారు, ఒక బేబీ, ఒక చిన్న పాప, లేకపోతే ఒక చిన్న బాబు ఉన్నాడు ఎక్కడ ఉయ్యాల్లో. ఇది కూడా ఏమవుతుందంటే డిస్క్రైబింగ్ వర్డ్ అవుతుంది. ఆర్టికల్ అన్నప్పటికి కూడా ఒకవేళ ఆర్టికల్ లేదనుకోండి, ఇట్ కమ్స్ అండర్ యాడ్జెక్టివ్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు సిక్స్త్ క్లాస్‌లో, అంటే పాత సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మీరు గనక గమనించినట్లయితే చివర్లో ఉంటుంది. డిటర్మైనర్స్, లేకపోతే డిటర్మైనర్స్‌లో అందులో కూడా ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమవుతుంది? యాడ్జెక్టివ్స్‌లో ఒక పార్ట్‌గా ఉంటాయనే విషయం అనేది ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ థర్డ్‌లోను, ఫోర్త్‌లోను ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ క్లాస్‌లోనూ ఉన్నాయన్నమాట. మరలా వాటిని ఇవ్వడం జరిగింది. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ద రౌండ్ బాల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేబీ అనే నౌన్, ద అనేది ఆర్టికల్ అండ్ ఇట్ కమ్స్ అండర్ యాడ్జెక్టివ్ కూడా. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ రౌండ్ బాల్, బాల్ అనేది నౌను, రౌండ్ అనేది యాడ్జెక్టివ్, ఏ ఈజ్ కమ్స్ అండర్ యాడ్జెక్టివ్ కిందే వస్తుంది. అయితే మనం ఆర్టికల్ అనేది మళ్ళీ ఆ యొక్క డిటర్మైనర్స్‌లో మళ్ళీ మనం ఆర్టికల్స్ తీస్తాం కాబట్టి అందులో భాగంగా ఏ అనేది కూడా ఉంటుంది. అది కూడా గమనించండి. బాల్ అనేది నౌను, ద బాల్. ఓకే. ఇది కూడా ఆర్టికల్ అండ్ ఆర్టికల్ అనేది ఇవ్వకపోతే యాడ్జెక్టివ్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం యాడ్జెక్టివ్ కేటగిరీ కిందగా ఉంచేస్తాం. అంతేకాదు బ్రౌన్ ఉంది చూసారా? అది కూడా ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకని? ఎట్లా ఉందో చెప్తుంది. అంటే ఇక్కడ ఇట్లా ఇవ్వడమే కాదు, హెల్పింగ్ వెర్బ్ తర్వాత కూడా ఉంటాయి. ఇక్కడ మీకు హెల్పింగ్ వెర్బ్ తర్వాత వెర్బ్ వచ్చింది. అది కాదు. ఇక్కడ వచ్చింది యాడ్జెక్టివ్ అనమాట. అంటే దాని బాల్ ఎలా ఉందో చెప్తుంది. బ్రౌన్ కలర్‌లో ఉంది, బ్రౌన్‌లో ఉందని ఈ యొక్క నౌన్ గురించి విశదీకరిస్తుంది. ఇక్కడ బేబీ ఎలా ఉందో విశదీకరించట్లా. ఆడుకుంటుంది అంటే వెర్బ్ గురించి చెప్తుంది. అదొకటి గమనించాలన్నమాట. మీకు యాడ్జెక్టివ్స్ అనేవి ఈ విధంగా వెనకాల అండ్ నౌన్ ఉంటే దాని వెనకాల అనేది ఉంటాయన్నమాట. ఈ బేబీ ఉంది, స్మాల్, ఏ యాడ్జెక్టివ్స్ అనేవి వెనకాల ఉంటాయి. ఒకవేళ ఫార్వర్డ్ అంటే ముందు ఉండాలంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉంటాయి. అది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఏం చేయాలి? నౌన్ గురించి చెప్పాలి. నౌన్ గురించి విశదీకరించాలి. డిస్క్రైబ్ చేయాలి. ఇక్కడ ఏంది? ప్లేయింగ్ అంటే ఆడుకుంటుంది అని చెప్పడం. వెర్బ్ అనమాట. చేసే క్రియ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఫర్దర్‌గా చూస్తే ఏ బిగ్ ట్రీ, ఏ గ్రీన్ గ్రాస్, ఏ రౌండ్ యాపిల్. ఏ గ్రీన్ గ్రాస్ అనేది రాదు. మరి ఏదో మిస్టేక్ అయింది. గ్రీన్ గ్రాస్,
ఏ స్మాల్ బేబీ, ఏ రెడ్ బెలూన్. ఏ గ్రీన్ గ్రాస్ రాదు, దయచేసి గమనించండి. ఏ బిగ్ ట్రీ. ఓకే, ట్రీకి ముందున్న ఇవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. గ్రాస్కి ముందున్న ఈ యాడ్జెక్టివ్స్ అవుతాయి. యాపిల్కి ముందు యాడ్జెక్టివ్స్ అవుతాయి. బేబీకి ముందు ఏ స్మాల్ అని యాడ్జెక్టివ్స్ అవుతాయి. బెలూన్కి ముందున్న ఏ రెడ్ అనేది అవుతాయి. అలా కాకుండా సింపుల్గా బెలూన్ ఈజ్ రెడ్ ఇన్ కలర్, హెల్పింగ్ వెర్బ్ ఉన్న తర్వాత రెడ్ ఏదైతే ఉందో అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే డిస్క్రైబ్ చేస్తుంది, విశదీకరిస్తుంది కాబట్టి.